అపర్ణాదేవి అయితే రాజు దగ్గరికి వచ్చి, రాజు నీకు వారం రోజులు గడువు ఇచ్చాను. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఆ నిజమేంటో బయట పెడితే పర్వాలేదు. లేదంటే నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, రాజు ఆ బిడ్డడు పుట్టుక కారణం ఏంటో, ఆ బిడ్డ నీ దగ్గరికి ఎలా వచ్చాడో నువ్వు మొత్తం మాకు చెప్పాల్సిందే. లేదంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అయితే గట్టిగా గదమాయిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే, ఏంటి అత్తయ్య ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ఇక మారరేమో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఎవరైనా అడ్డుపడ్డాలని చూసినా, ఎవరైనా అడ్డుపడినా రాజు వెళ్లకుండా చేసినా సరే నా శవాన్నే చూస్తారు మీరందరూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారి కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి అమ్మ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే, మీరు కానీ రాజుని ఎవరైనా ఆపాలి అని చూశారో నేను చావడం అయితే ఖాయం. నా శవాన్ని దాటుకొనే మీరు వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని అయితే అలా చూస్తూ ఉండిపోతారు. రాజు నీకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోపు ఆ బాబు ఎవరో ఎలా వచ్చాడో మొత్తం నువ్వు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు రాజు అని చెప్పేసి అయితే అందరి ముందు అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.